Second BSc students, this is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, which is affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, I will explain about second BSc, MPCS and MSCS, 4th semester, computers, subject data structures using Java. In this, our next topic is threaded binary tree, applications of binary tree, applications of binary search tree, implementation of binary search tree. Okay, first, threaded binary tree. Threaded binary tree. Threaded binary tree, which all left child pointers that are null pointers to its inordered predecessor, and all right pointers that are null points to its inordered successor. If there is no inordered predecessor and inordered successor, then it points to root node. Consider the following binary tree. Okay, ఒక బైనరీ ట్రీ తీసుకుంటే ఒక బైనరీ ట్రీని తీసుకుంటాం. ఆ బైనరీ ట్రీలో మనకి లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ ఆర్ నల్, ఏదో ఒకటి నల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం టు కన్వర్ట్ ద అబౌవ్ బైనరీ ట్రీ థ్రెడెడ్ బైనరీ ట్రీలోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫైండ్ ద ఇన్ఆర్డర్ ట్రావర్సల్స్ ద్వారా. ఇన్ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏంటి? మనం లెఫ్ట్ నోడు, రూట్, రైట్ నోడు. ఇప్పుడు హెచ్ తీసుకున్నాం. హెచ్ ఫస్ట్ లీఫ్ నోడ్ నుంచి తీసుకున్నాం. హెచ్ డిఐఈ, నెక్స్ట్ బి, తర్వాత బి, డికి బిఈ, ఇక్కడికి బిఈ, తర్వాత ఏ యొక్క నెక్స్ట్ రైట్ చైల్డ్ తీసుకుంటాం. ఎఫ్జేసి, నెక్స్ట్ జీ. ఇలా మనం ఇన్ ఆర్డర్ ప్రాసెస్ తీసుకున్న తర్వాత వెన్ వీ రిప్రజెంట్ ఏ బైనరీ ట్రీ యూజింగ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ యూజింగ్ ద హెచ్ఐఈఎఫ్ జే అండ్ జీ, లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ ఆర్ నల్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే థ్రెడెడ్ బైనరీ ట్రీ అనేది ఇన్ ఆర్డర్ ప్రాసెస్లో మనం లెఫ్ట్ పాయింటర్స్ని లేదా రైట్ పాయింటర్స్ని నల్ చేస్తాము లాస్ట్ లీఫ్ నోడ్స్కి. థ్రెడెడ్ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెఫ్ట్ చైల్డ్ పాయింటర్స్ దట్ ఆర్ నల్ పాయింటర్స్ టు ఇట్స్ ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ అండ్ ఆల్ రైట్ చైల్డ్ పాయింటర్స్ దట్ ఆర్ నల్ పాయింట్స్ టు ఇట్స్ ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఓకే, సో ఇన్ ఆర్డర్ సక్సెసర్, ఇన్ ఆర్డర్ ప్రిడిసెసర్ బేస్ చేసుకుని ఏదో ఒకటి నల్ పాయింటర్ చేస్తాము లాస్ట్కి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్, ఇన్ ఆర్డర్ సక్సెసర్ లేకపోతే దెన్ ఇట్ పాయింట్స్ టు రూట్ నోడ్. ఇది రూట్ నోడ్తో పాయింట్ అవుట్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక బైనరీ ట్రీని తీసుకుంటే సపోజు ABCDEFG అనే GHIJ అని చెప్పేసి ఒక బైనరీ ట్రీ తీసుకున్నాం. దీన్ని థ్రెడెడ్ బైనరీ ట్రీలోకి ఎలా చేంజ్ చేస్తాం? ఫస్ట్ ఫైండ్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ రాస్తాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫస్ట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్, రూట్, రైట్ చైల్డ్. సో ఇలాగే లెఫ్ట్ HDIBEAFJCG అని చెప్పేసి ఇన్ ఆర్డర్ ప్లేసెస్ తీసుకున్నాం. వెన్ వీ రిప్రజెంట్ బైనరీ ట్రీ యూజింగ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయితే HIEFG అని వస్తుంది. ఇప్పుడు left child pointers are null. This null is replaced by address of the in order predecessor
రెస్పెక్టివ్లీ. అంటే లెఫ్ట్ చైల్డ్ ప్రాసెసర్ నల్ చేయాలనుకుంటే కనుక ఇన్ఆర్డర్ ప్రాసెసర్లో ఇప్పుడు ఐని డీని కంపేర్ చేస్తాం, ఈని బీని కంపేర్ చేస్తాం, నెక్స్ట్ ఎఫ్ని ఏని కంపేర్ చేస్తాము, జేని ఎఫ్ని కంపేర్ చేస్తాం, జీని సిని కంపేర్ చేసుకుంటూ లాస్ట్. బట్ హియర్ 4 డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ ప్రెడిసెసర్, సో ఇట్ పాయింట్స్ టు ద రూట్ నోడ్ ఏ. రూట్ నోడ్ ఏని మనం రీప్లేస్ చేయగలము. సో అండ్ నోడ్స్ ఆర్ HIEJ అండ్ G. రైట్ చైల్డ్ పాయింటర్స్ ఆర్ నల్. ఇప్పుడు రైట్ చైల్డ్ పాయింటర్స్ ఆర్ నల్ చేద్దాం అనుకుంటే దిస్ నల్ పాయింటర్స్ ఆర్ రీప్లేస్డ్ బై అడ్రస్ ఆఫ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ రెస్పెక్టివ్లీ. ఓకే, ఇన్ ఆర్డర్ సక్సెసర్ రెస్పెక్టివ్ ఏమేమైనాయో వాటిని కంపేర్ చేసుకుంటూ వస్తాము. హెచ్ని డీని ఐని బీని ఈని ఎఫ్ని జేని సిని కంపేర్ చేస్తాం. బట్ హియర్ the node G does not have its in order successor, so it point to the root node A. ఓకే, చూడండి ఒకసారి అన్నీ కూడా ఎవ్రీ నోడ్ని కంపేర్ చేసుకుంటూ వస్తే ఏని బీని మొత్తం కంపేర్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వస్తాము. ఓకే, ఇది థ్రెడెడ్ బైనరీ ట్రీ. అంటే 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు థ్రెడెడ్ బైనరీ ట్రీ. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ ప్రోగ్రామ్ చూడండి. బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రోగ్రాము. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాము. ఆ క్లాస్లో మనం వేరియబుల్ డిక్లరేషన్స్ చేస్తున్నాం. అంటే BST అనే ఒక నోడ్ తీసుకున్నాము, లెఫ్ట్ రైట్ నోడ్. దాంట్లో అలాగే ఇంట్ డేటా ఐటమ్ని ఇన్సర్ట్ చేయడానికి డేటాని తీసుకున్నాము. అలాగే ఇప్పుడు దాని యొక్క మన కన్స్ట్రక్టర్ తీసుకుంటాము. కన్స్ట్రక్టర్ ఏంటి, పబ్లిక్ BST నోడ్ ఆఫ్ అని చెప్పేసి మనం కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. కన్స్ట్రక్టర్లో లెఫ్ట్ ఈక్వల్ టు నల్లో, రైట్ ఈక్వల్ టు నల్లో, డేటా ఈక్వల్ టు n అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు పబ్లిక్ BST నోడ్, ఇప్పుడు పబ్లిక్ BST నోడ్ ఆఫ్ ఇంట్ n అని చెప్పేసి వేరే తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో లెఫ్ట్ ఈక్వల్ టు నల్లో, రైట్ ఈక్వల్ డేటా ఈక్వల్ టు n సేమ్ ఇది. ఓకే, ఇది కన్స్ట్రక్టరే. నెక్స్ట్ ఇప్పుడు సెట్ లెఫ్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకున్నాం. పబ్లిక్ వాయిడ్ సెట్ లెఫ్ట్. ఈ లెఫ్ట్లో n అనే నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం. లెఫ్ట్ ఈక్వల్ టు n అని చెప్పేసి నోడ్ తీసుకున్నాం. అలాగే సెట్ రైట్ అనే మెథడ్, BST నోడ్ n అని చెప్పేసి రైట్లోకి n అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ గెట్ లెఫ్ట్, గెట్ లెఫ్ట్ అనమాట. సెట్ లెఫ్ట్ అంటే రీడ్ చేయడం, గెట్ లెఫ్ట్ అంటే మనకి రిటర్న్ చేయడం. రిటర్న్ అంటే డిస్ప్లే చేయడం. పబ్లిక్ BST నోడ్ గెట్ లెఫ్ట్, రిటర్న్ లెఫ్ట్ అని చెప్పేసి పబ్లిక్ BST నోడ్ గెట్ రైట్, రిటర్న్ రైట్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ సెట్ డేటా అంటే రీడ్ చేసుకోవడం డేటాని. డేటా ఈక్వల్ టు D అని చెప్పేసి రీడ్ చేసుకున్నాం. అలాగే పబ్లిక్ ఇంట్ గెట్ డేటాని రిప్రజెంట్ చేయడం అంటే రిటర్న్ చేయడం, నెక్స్ట్ డిస్ప్లే చేయడం. ఇప్పుడు మెయిన్ క్లాస్ తీసుకున్నాం. మెయిన్ క్లాస్లో క్లాస్ BST అని చెప్పేసి తీసుకుని ప్రైవేట్ BST నోడ్ రూట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. నెక్స్ట్ పబ్లిక్ మళ్ళీ నెక్స్ట్ వాటి యొక్క కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. వేరే క్లాస్ తీసుకుని దాని కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. తర్వాత ఈజ్ఎంటీ మెథడ్ తీసుకున్నాము. రిటర్న్ రూట్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి ఈజ్ఎంటీ మెథడ్. అలాగే ఇన్సెట్ మెథడ్. దీంట్లో ఏంటంటే 4 మెథడ్స్ ఉంటాయి. ఇన్సెట్, ఈజ్ఎంటీ, ఈజ్ఫుల్ ఉంటాయి కదా. ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ ఇన్సెట్ మెథడ్ తీసుకున్నాము. ఇంట్ డేటా రూట్ ఈక్వల్ టు ఇన్సెట్ ఆఫ్ రూట్ కామా డేటా. అలాగే ప్రైవేట్ BST నోడ్ ఇన్సెట్ ఆఫ్ BST నోడ్ అలాగే ఇంట్ డేటా. ఇఫ్ నోడ్ ఈక్వల్ టు నల్, నోడ్ ఈక్వల్ టు న్యూ BST నోడ్ ఆఫ్ డేటా. ఎల్స్ కాకపోతే న్యూ డేటాని ఇన్సర్ట్ చేసినట్టు. కాకపోతే ఇఫ్ డేటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నోడ్ డాట్ గెట్ డేటా అయితే నోడ్ డాట్ లెఫ్ట్లోకి ఇన్సర్ట్ డేటా అవుతుంది. లేదా నోడ్ డాట్ రైట్లోకి ఇన్సర్ట్ నోడ్ డాట్ రైట్ డాట్ డేటా ఇన్సర్ట్ అవుతుంది. రిటర్న్ నోడ్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాస్ తీసుకుంటే దాంట్లో మెయిన్ క్లాస్ తీసుకున్నప్పుడు పబ్లిక్ క్లాస్ బైనరీ సెర్చ్ ట్రీ అనే మెయిన్ క్లాస్ తీసుకున్నాము. ఇప్పుడు మెయిన్ మెథడ్ రాసాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ రాసాము. ఇప్పుడు ఇంట్ మనకి వేరియబుల్ డిక్లరేషన్ ఇంట్ నమ్
పిఓఎస్ ఎన్ అని చెప్పేసి 3 వేరియబుల్స్ తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని రీడ్ చేసుకుంటాం. రీడ్ చేయాలంటే స్కానర్ ద్వారా రీడ్ చేసుకుంటాము. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇప్పుడు ఒక బిఎస్టీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. బిఎస్టీ అనే మనం క్లాస్ని తీసుకున్నాం కదా, క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బిఎస్టీ బైనరీ సెర్చ్ ఎలిమెంట్స్ ఇన్సెర్ట్ చేసాము. ఇప్పుడు దాన్ని రీడ్ చేసుకున్నాము. n ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్లోకి రీడ్ చేసుకున్నాము. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇన్సెర్టింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏమైనా ఎలిమెంట్స్ ఇన్సెర్ట్ చేయాలంటే ఫస్ట్ డిస్ప్లే చేసాము, ఇన్సెర్ట్ చేయవలసిన డిస్ప్లే. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సెర్ట్ చేయడం అంటే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ఇంటీజర్ వాల్యూ ఫర్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ని ఇంటీజర్ వాల్యూ ఒక ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేస్తాము. ఆ ఇన్సెర్ట్ చేసుకుని దాన్ని రీడ్ చేసుకోవడానికి సమ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి స్కాన్ తీసుకున్నాము. ఇప్పుడు బిఎస్టీ డాట్ ఇన్సెట్ ఆఫ్ ఎన్ఎం అని తీసుకుంటే ఆ ఇన్సెట్ మెథడ్ పైన రాసిన ఇన్సెట్ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బిఎస్టీ ఆఫ్టర్ ఇన్సెట్టింగ్, తర్వాత ఇన్సెట్టింగ్ పోస్ట్ ఆర్డర్లో ఇన్సెట్ అవుతుంది, పోస్ట్ ఆర్డర్ అనే మెథడ్ ద్వారా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డిలీట్ మెథడ్, డిలీట్ ఆపరేషన్ బైనరీ సెర్చ్ ఇంటీజర్ ఎలిమెంట్ టు డిలీట్ అంటే ఇప్పుడు నమ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంటూ ఏదైతే డిలీట్ చేయాలో అది ముందు రీడ్ చేసుకుంటాము. నెక్స్ట్ డిఎస్టీ డాట్ డిలీట్ అనేది మెథడ్ని మనం డిలీట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సార్ చూడండి మళ్ళీని ఒకసారి. ఫస్ట్ బైనరీ సెర్చ్లో ఇక్కడ టూ ఆపరేషన్స్ చేస్తాం, ఇన్సెర్షను డిలీషను. ఓకే, ఫస్ట్ ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడం, ఇన్సెర్ట్ చేయడం, డిలీట్ చేయడం. ఫస్ట్ ఒక ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేయడం, డిలీట్ చేయడం, సెర్చ్ చేయడం. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాం, బిఎస్టీ నోడ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. ఓకే, బిఎస్టీ నోడ్లో బిఎస్టీ అనే క్లాస్ అనమాట ఇది. బిఎస్టీలో ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. నోడ్ ఉండదు ఇక్కడ, బిఎస్టీ అనే నోడ్ క్రియేట్ చేసాము. ఆ నోడ్లో లెఫ్ట్ రైట్ నోడ్స్ క్రియేట్ చేసాం. అది నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. ఇంటి డేటా ఇక్కడ వరకు వేరియబుల్ డిక్లరేషను. నెక్స్ట్ దీనికి కన్స్ట్రక్టర్ అంటే బిఎస్టీ నోడ్ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. అందులో లెఫ్ట్ ఈక్వల్ టు నల్లో, రైట్ ఈక్వల్ టు నల్లో, నెక్స్ట్ డేటా ఈక్వల్ టు ఎన్ ఇది తీసుకున్నాం. నెక్స్ట్ పబ్లిక్ బిఎస్టీ నోడ్ పబ్లిక్ బిఎస్టీ నోడ్ అని చెప్పేసి ఇది తీసుకున్నాం కదా. ఏంటి కన్స్ట్రక్టర్ రెండోసారి రాశారు అంతే ఇది. నెక్స్ట్ సెట్ లెఫ్ట్ నోడ్ని రీడ్ చేసుకోవడం. లెఫ్ట్ నోడ్ రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్ పబ్లిక్ వాయిడ్ సెట్ లెఫ్ట్ బిఎస్టీ నోడ్ ఎన్ అని చెప్పేసి లెఫ్ట్ ఈక్వల్ టు ఎన్ అని రీడ్ చేసుకునే మెథడ్. అలాగే సెట్ రైట్ అంటే మనం రైట్ వాల్యూని రైట్ నోడ్ని మనం రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్. అలాగే పబ్లిక్ వాయిడ్ సెట్ రైట్ బిఎస్టీ నోడ్ ఎన్ రైట్ ఈక్వల్ టు ఎన్ అంటే మనం ఎన్ అనే వాల్యూ రైట్ చైల్డ్లోకి నోడ్ అవుతుంది, అది రీడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే గెట్ లెఫ్ట్ అంటే డిస్ప్లే చేయడం అంటే రిటర్న్ చేయడం. పబ్లిక్ బిఎస్టీ నోడ్ గెట్ లెఫ్ట్ అనే మెథడ్ అయితే రిటర్న్ లెఫ్ట్ అని. అలాగే గెట్ రైట్ మెథడ్ అంటే రైట్ చైల్డ్ని మనం రిటర్న్ చేయడం కంటే డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే మెథడ్ పబ్లిక్ బిఎస్టీ నోడ్ గెట్ రైట్ రిటర్న్ రైట్. ఇప్పుడు అలాగే డేటాని ఇప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నామో ఆ ఎలిమెంట్ని రీడ్ చేసుకోవడం. ఇన్సెట్ ఎలిమెంట్ అయితే ఇన్సెట్ డేటాని రీడ్ చేసుకోవడం. పబ్లిక్ వాయిడ్ సెట్ డేటా ఇంట్ డి డేటా ఈక్వల్ టు డి అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ గెట్ డేటా ఇంట్ రిటర్న్ డేటా అంటే రీడ్ చేసుకోవడము, నెక్స్ట్ రిటర్న్ చేయడము డేటా అనేది. నెక్స్ట్ బిఎస్టీ క్లాస్ అని ఒక క్లాస్ తీసుకున్నాము. ఆ క్లాస్లో బిఎస్టీ నోడ్ అనే ఒక రూట్ నోడ్ని తీసుకున్నాము, ఒక రూట్ నోడ్ని మెన్షన్ చేసాము ప్రైవేట్లో. నెక్స్ట్ ఈ బిఎస్టీకి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. ఆ కన్స్ట్రక్టర్లో రూట్ ఈక్వల్ టు నల్ అని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్
ఈజ్ ఎంటీ మెథడ్ అంటే రిటర్న్ రూట్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి ఈజ్ ఎంటీ మెథడ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్సెట్ మెథడ్లో పబ్లిక్ వాయిడ్ ఇన్సెట్ రూట్ ఈక్వల్ టు ఇన్సెట్ ఆఫ్ రూట్ కామా డేటా అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే బిఎస్టీ ఇన్సెట్, ప్రైవేట్ బిఎస్టీ ఇన్సెట్ మెథడ్ తీసుకున్నాము. బిఎస్టీ నోడ్ ఇన్సెట్ మెథడ్ అనమాట. నోడ్ ఇన్సెట్ని ఇన్సెట్ చేయడానికి బిఎస్టీ నోడ్ ఇంటి డేటా అని చెప్పేసి తీసుకుని, ఇప్పుడు ఇఫ్ నోడ్ ఈక్వల్ టు నల్ అయితే నోడ్ ఈక్వల్ టు న్యూ బిఎస్టీ నోడ్ ఆఫ్ డేటా, నోడ్ అనేది నల్ అయితే నోడ్లోకి డేటా అనేది ఇన్సెట్ అవుతుంది. ఎల్స్ కాకపోతే డేటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నోడ్ డాట్ గెట్ డేటా అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నోడ్ డాట్ గెట్ డేటా అయితే ఇప్పుడు నోడ్ డాట్ లెఫ్ట్లోకి నోడ్ డాట్ రైట్లోకి మనకి డేటా అనేది ఇన్సెట్ అవుతుంది. ఇది ఇన్సెషన్ మెథడ్. ఓకే, రిటర్న్ నోడ్ అనేది రిటర్న్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్ అంటే మెయిన్ క్లాస్ పబ్లిక్ క్లాస్ బైనరీ సెట్ అనేది మెయిన్ క్లాసు. ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మెయిన్ మెథడ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంట్ నమ్ పిఓఎస్ ఎన్ అని చెప్పేసి 3 వేరియబుల్స్ తీసుకుని స్కానర్ ద్వారా స్కాన్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ బిఎస్టీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. అంటే బైనరీ సెర్చ్ మెథడ్ని క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, నెక్స్ట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బిఎస్టీలో ఎలిమెంట్స్ని సెర్చ్ చేసే ఎలిమెంట్ని ఇన్సెట్ చేసాము. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఏంటంటే రీడ్ చేసుకుంటుంది ఎన్లోకి ఈ వాల్యూని. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఇన్సెట్టింగ్ ఎన్ ఎలిమెంట్స్, ఏదైనా వాల్యూని బైనరీ సెర్చ్లోకి ఇన్సెట్ చేయడానికి మనం వాల్యూని ఇన్సెట్ చేయడానికి ఎలా ఇన్సెట్ చేస్తామో ఫర్ ఐంట్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ ఎంటర్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ని ఇన్సెట్ చేయమని చెప్పేసి అడిగాము. ఇప్పుడు సమ్ అనే దాంట్లోకి మొత్తం ఏదైతే ఇన్సెట్ చేయాలో ఆ వాల్యూ రీడ్ అవుతుంది. స్కాన్ డాట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బిఎస్టీ డాట్ ఇన్సెట్ అంటే ఇన్సెట్ మెథడ్ పైన రాసాను చూడండి ఇన్సెట్ మెథడ్, ఆ ఇన్సెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ బిఎస్టీ ఆఫ్టర్ ఇన్సెట్టింగ్ ఎన్ ఎలిమెంట్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ పోస్ట్ ఆర్డర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ బిఎస్టీ ఇంటీజర్ ఎలిమెంట్ టు డిలీట్ అని తీసుకుంటే కనుక నమ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ డిఎస్టీ డాట్ బిఎస్టీ డాట్ డిలీట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది బైనరీ సెర్చ్ ట్రీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అని తీసుకుంటే కనుక ఫస్ట్ BST applications, binary search tree applications. Binary search trees can efficiently maintain a dynamically changing data set in a sorted order. Next, having a sorted array is using for many tasks because it enables binary search to be used to efficiently locate elements. Next, binary search tree is used to many search applications where data is constantly entering, leaving the system. It is easy to add to and remove elements in binary search tree. Binary search tree can be used to represent arithmetic expressions. Binary search tree used in Unix kernel for managing a set of virtual memory areas. Okay, and binary search tree applications అనేవి యూజెస్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్స్. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్స్ వల్ల యూజెస్ ఏంటి చూస్తే కనుక బైనరీ సెర్చ్ ట్రీస్ కెన్ ఎఫిషియెంట్లీ మెయింటైన్ ఏ డైనమికల్లీ చేంజింగ్ డేటా సెట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఒక సార్టెడ్ ఆర్డర్లో డైనమికల్గా మనం సెట్ చేస్తాము. నెక్స్ట్, హ్యావింగ్ ఏ సార్టెడ్ అరే ఈజ్ యూజింగ్ ఫర్ మెనీ టాస్క్స్. మన ఆ సార్టెడ్ అరే ద్వారా చాలా టాస్క్ చేయగలము. యూజ్ఫుల్ ఫర్ మెనీ టాస్క్.
because it enables binary sets to be used to efficiently locate elements. మనం ఎఫిషియెంట్గా ఏ ఎలిమెంట్ని అయితే ట్రీలో లొకేట్ చేయగలమో దాన్ని లొకేట్ చేయగలము. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ సెర్చ్ అప్లికేషన్స్. బైనరీ సెర్చ్ ట్రీ అనేది అనేక సెర్చ్ అప్లికేషన్స్ కలిగి ఉంటుంది, యూజ్ చేస్తాము. వేర్ డేటా ఈజ్ కాన్స్టెంట్లీ ఎంటరింగ్ లైవింగ్ ద సిస్టమ్. కాన్స్టెంట్గా ఎంటర్ చేయడానికి అండ్ చేయడానికి మనం ఈ బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈజీ టు యాడ్ అండ్ రిమూవ్ ఎలిమెంట్స్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీలో ఒక డేటాని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈజీగా చేయగలము. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ can be used to represent arithmetic expressions. బైనరీ సెర్చ్ ట్రీ అనేది మనం ఏంటి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ యూజ్డ్ ఇన్ యునిక్స్ కెర్నల్ ఫర్ మేనేజింగ్ ఏ సెట్ ఆఫ్ విర్చువల్ మెమరీ ఏరియాస్. బైనరీ సెర్చ్ ట్రీని విర్చువల్ మెమరీ ఏరియాస్ అంటే విర్చువల్గా డేటాని యాక్సెస్ చేసుకోవడానికి యూనిక్స్ని యూజ్ చేసుకుని యూజ్ చేస్తాము. ఓకే, ఇవి బైనరీ సెర్చ్ ట్రీ యొక్క యూజెస్. నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి? బైనరీ ట్రీ యొక్క అప్లికేషన్స్. ఓకే, బైనరీ ట్రీ అప్లికేషన్స్ తీసుకుంటే బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఒక అప్లికేషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు many such applications where data is constantly entering, such as the map and set of objects in many languages. Okay, applications of binary tree lo first enti binary search tree lo it is used to many such applications where data is constantly entering, such as the map and set of objects is in many languages లో మనం అప్లికేషన్ సెట్ చేయడానికి బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బైనరీ స్పేస్ పార్టిషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 3D వీడియో గేమ్ టు డిటర్మైన్ వాట్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి రెండర్డ్. ఓకే, ఎవ్రీ 3D గేమ్లోనూ కూడా వీడియో గేమ్స్లో కూడా ఈ బైనరీ స్పేస్ పార్టిషన్స్ అనేది యూజ్ చేసుకుని మనం ఆబ్జెక్ట్స్ని రెండర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ బైనరీ ట్రీస్. It is used to almost every high bandwidth router for storing tables. ఒక టేబుల్స్లో ఒక రౌటర్ని మనం యాక్సెప్ట్ చేయడానికి స్టోర్ చేయడానికి మనం ఈ బైనరీ ట్రీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ హ్యాష్ ట్రీస్ అనేవి యూజ్డ్ టు ప్రోగ్రామ్ టు P2P ప్రోగ్రామ్స్ అండ్ స్పెషలైజ్డ్ ఇమేజ్ సిగ్నేచర్స్ ఇన్ విచ్ నీడ్స్ టు బి వెరిఫైడ్. ఓకే, ఈ P2P ప్రోగ్రామ్స్ని మనం వెరిఫై చేయడానికి దానిలో ఉన్న సిగ్నేచర్స్ని వెరిఫై చేయడానికి హ్యాష్ ట్రీస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ హీప్ ట్రీని ఎక్కడ? ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఎఫిషియంట్ ప్రియారిటీ క్యూస్ విచ్ ఇన్ టర్న్ ఆర్ యూజ్డ్ ఫర్ షెడ్యూలింగ్ ప్రొసెసర్స్ ఇన్ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ఈ హీప్ ట్రీస్ అనేటిని దేనికి? ఒక ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెసర్స్ని ఒక షెడ్యూల్లో టర్న్ చేయడానికి అంటే క్యూలో ఉంచడానికి, ప్రియారిటీ క్యూస్లో ఉంచడానికి ఈ హీప్ ట్రీస్ని యూజ్ చేస్తాము. ఇది బైనరీ ట్రీ యొక్క అప్లికేషన్స్. అంటే ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఈ యూనిట్ అనేది ఫస్ట్ ట్రీస్. ఈ ట్రీలో మెయిన్ ట్రీ ఏంటంటే బైనరీ ట్రీ. ఆ బైనరీ ట్రీ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ అనేది అంటే ఏంటంటే ఎవ్రీ నోడ్కి కూడా కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఓకే, కంప్లీట్గా ట్రీ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రీస్లో మెయిన్ బైనరీ ట్రీస్లో టైప్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ట్రీ, నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ, హీప్ ట్రీ, థ్రెడెడ్ బైనరీ ట్రీ మెయిన్ ఇంపార్టెంట్ ట్రీస్. అందులో బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవ్రీ ట్రీకి కూడా ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుంటే కనుక ఆ బైనరీ ట్రీలో
ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి? ఇన్సెర్షను, డిలీషను, సెర్చింగ్ అండ్ మెర్జింగ్, ఇలా 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. ట్రావర్సింగ్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్, ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్. ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ అనేది లెఫ్ట్ చైల్డ్ రూట్ రైట్ చైల్డ్ ఉంటుంది. లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ రూట్ ఉంటాయి. అలాగే ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్లో లెఫ్ట్ చైల్డ్ రూట్ రైట్ చైల్డ్ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్లో ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్లో రూట్ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్. నెక్స్ట్ అలాగే ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్లో లెఫ్ట్ చైల్డ్ రూట్ రైట్ చైల్డ్. అలాగే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్లో లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ రూట్, ఇలా ట్రావర్సింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆపరేషన్స్ అనేవి ఇలా ఇన్సెట్ చేస్తాము. అంటే ఎరే రిప్రజెంటేషన్ బైనరీ రిప్రజెంటేషన్ అనేది 2 టైప్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఎరే రిప్రజెంటేషను, లింక్డ్ రిప్రజెంటేషను. ఓకే. లింక్డ్ రిప్రజెంటేషన్ మీన్స్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషను. ఎరే రిప్రజెంటేషన్ మీన్స్ లీనియర్ రిప్రజెంటేషన్ ఆర్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ అంటాము. ఓకే. నెక్స్ట్ వీటి యొక్క ఆపరేషన్స్, బైనరీ ట్రీ ఆపరేషన్స్, ఇన్సెర్షను, డిలీషను, నెక్స్ట్ ఆల్గరిథమ్స్ కూడా మనం చెక్ చేసాము. ఇన్సెర్షను, డిలీషను, నెక్స్ట్ మెర్జింగ్, ట్రావర్సింగ్ అండ్ సెర్చింగ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఈ బైనరీ ట్రీలో టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీలో ఎక్స్ప్రెషన్ బైనరీ ట్రీ గురించి చెక్ చేస్తాము. ఎక్స్ప్రెషన్ బైనరీ ట్రీలో ఓన్లీ ఆపరెంట్స్ని మాత్రమే, అంటే ప్లస్ మైనస్ స్టార్ నెక్స్ట్ డివిజన్ అనే ఆపరెంట్స్ని యూజ్ చేస్తాము. అలాగే బైనరీ సెర్చ్ ట్రీలో మనం ఎవ్రీ చైల్డ్ నోడ్ కంటే కూడా రూట్ నోడ్ గ్రేటర్ దాన్ అయి ఉంటుందని చూపించాము. అలాగే హీప్ ట్రీని చూపించాం. హీప్ ట్రీలో మ్యాక్సిమం హీప్ ట్రీ, మినిమం హీప్ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్ అన్నీ చెక్ చేసాం. ఆ బైనరీ సెర్చ్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్సెర్షను, డిలీషను, సెర్చింగ్. నెక్స్ట్ వాటి యొక్క రిప్రజెంటేషన్ లీనియర్ రిప్రజెంటేషను, లింక్డ్ రిప్రజెంటేషన్ చూపించాం. నెక్స్ట్ ఆపరేషన్స్ ఇన్సెర్షను, డిలీషను, సెర్చింగ్ ఆపరేషన్స్ చెక్ చేసాము. వాటి యొక్క ఆల్గరిథమ్స్ కూడా రాసాము. ఈ యూనిట్ మొత్తం చెప్తున్నాను నేను, చూసుకోండి. నెక్స్ట్ హీప్ ట్రీలో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ హీప్ ట్రీస్ ఉంటాయి. మినిమం హీప్ ట్రీ, మ్యాక్సిమం హీప్ ట్రీ అయితే ఎవ్రీ నోడ్ యాజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఈచ్ ఆఫ్ ద చైల్డ్ నోడ్ ఆఫ్ ఎన్ కంటే, అంటే ఎన్ అనేది ఒక చైల్డ్ నోడ్ తీసుకుంటే నోడ్ అనేది ఎన్ అని తీసుకుంటే కనుక చైల్డ్ నోడ్ కంటే గ్రేటర్ దాన్ అయ్యి ఉంటాయి నోడ్ అనేది. ఇది హీప్ ట్రీ, మ్యాక్సిమం హీప్ ట్రీ. మినిమం హీప్ ట్రీ అయితే చైల్డ్ నోడ్ కంటే మినిమం అయి ఉంటుంది. ఇది మినిమం హీప్ ట్రీ. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హీప్ ట్రీస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? దీంట్లో ఎరే రిప్రజెంటేషను అండ్ లింక్డ్ రిప్రజెంటేషను. అది ఒక ట్రీ తీసుకుని దాని యొక్క ఎగ్జాంపుల్ కూడా చూపించాను మీకు, సింగిల్ ఎరే రిప్రజెంటేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ హీప్ ట్రీలో ఆపరేషన్స్ ఏమేంటి? ఇన్సెర్షను, డిలీషను, సెర్చింగ్ ఆపరేషన్ హీప్ ట్రీలో ఎలా సెర్చ్ చేస్తాం కూడా చూసాను. తర్వాత థ్రెడెడ్ బైనరీ ట్రీ చూసాము. థ్రెడెడ్ బైనరీ ట్రీ తర్వాత బైనరీ సెర్చ్ ట్రీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ మొత్తం చెక్ చేసాము. బైనరీ సెర్చ్ ట్రీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో అనేక మెథడ్స్, బిఎస్టీ మొత్తం ఇన్సెట్ మెథడు, డిలీట్ మెథడు, నెక్స్ట్ తర్వాత ఎవ్రీ నోడ్ని రీడ్ చేసుకునే మెథడ్, గెట్ డేటా, సెట్ డేటా, నెక్స్ట్ ఇవన్నీ కూడా మెథడ్స్ అని చెక్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని హౌ టు ఇంప్లిమెంట్ ద బైనరీ సెర్చ్ ట్రీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసాం. ఇది బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్. నెక్స్ట్ ఏం చేసాం? నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్స్ యూజెస్ని చెక్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ని బైనరీ సెర్చ్ ట్రీ బైనరీ ట్రీ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి? బైనరీ ట్రీ అప్లికేషన్స్లో
బైనరీ సెర్చ్ ట్రీని ఎక్కడ యూజ్ చేస్తాము, బైనరీ స్పేస్ పార్టిషన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, బైనరీ ట్రీని ఎక్కడ యూజ్ చేస్తాము, నెక్స్ట్ హ్యాష్ ట్రీని ఎక్కడ యూజ్ చేస్తాం, హీప్ ట్రీని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూసాం. ఓకే, బైనరీ ట్రీని మెనీ సెర్చ్ అప్లికేషన్స్లో కాన్స్టెంట్గా మ్యాప్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాము. బైనరీ సెర్చ్ స్పేస్ పార్టిషన్స్ని 3D వీడియో గేమ్స్లో యూజ్ చేస్తాము. బైనరీ ట్రీస్ని నెక్స్ట్ హై బ్యాండ్ విత్ టేబుల్స్లో హై బ్యాండ్ విత్ స్టోరింగ్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ హ్యాష్ ట్రీని P2P ప్రోగ్రామ్స్లో సెర్చ్ ఆపరేషన్స్లో సిగ్నేచర్స్ ఇమేజెస్ సిగ్నేచర్స్లోనే యూజ్ చేస్తాము. హీప్ ట్రీని ప్రయారిటీ క్యూస్లో, అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ని ప్రయారిటీ క్యూస్లో యూజ్ చేస్తాం. ఇది మొత్తం థర్డ్ యూనిట్లో మెయిన్ క్వశ్చన్ బైనరీ సెర్చ్ ట్రీ, బైనరీ ట్రీ ఆపరేషన్స్, బైనరీ ట్రీ రిప్రజెంటేషను, బైనరీ ట్రీ ఆపరేషను. నెక్స్ట్ అలాగే బైనరీ సెర్చ్ ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇవి మెయిన్ ఆపరేషన్స్. ఓకే, ఇది మెయిన్ యూనిట్లో. ఈ యూనిట్లో ఏంటంటే హీప్ ట్రీ 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. హీప్ ట్రీని, థ్రెడెడ్ బైనరీ ట్రీ, ఈ బైనరీ సెర్చ్ ట్రీని, బైనరీ ట్రీ అనేవి 10 మార్క్స్లో అడుగుతాడు. ఓకేనా.